నొప్పి అనేది పార్కిన్సన్స్ వ్యాధి ఉన్న వాళ్ళలో మామూలు వాళ్ళకన్నా రెండింతలు ఎక్కువగా ఉంటుంది. పార్కిన్సన్స్ వాళ్ళలో మామూలుగా కండరాలన్నీ బాగా బిగుసుకుపోయి ఉంటాయి, జాయింట్స్ ఇవన్నీ. ఒకవేళ రైట్ సైడ్ నాకు పార్కిన్సన్ స్టార్ట్ అయింది అనుకోండి, రైట్ సైడ్ కదలికలు తక్కువ ఉండి రైట్ సైడ్ కండరాలన్నీ టైట్ ఉండడం వల్ల చాలా సార్లు గూడు నొప్పితో వస్తారు. అంటే షోల్డరు, చెయ్యి నొప్పి పెడతా ఉంది అని. సో నడిచేటప్పుడు చేతి మూమెంట్స్ అట్లాంటివి లేక ఈ మజిల్స్ అన్ని జాయింట్ కొంచెం డ్యామేజ్ అయ్యి ఇట్లా నొప్పి రావచ్చు. అదే కాకుండా ఇప్పుడు వంగుండిపోతారు కొంతమంది, పార్కిన్సన్స్ వల్ల ముందుకు వంగిపోతారు, సరిగ్గా నడుం దగ్గర కదలలేరు, దానివల్ల నడుం నొప్పి వచ్చే ఛాన్సులు కూడా ఎక్కువ. కొన్నిసార్లు వాళ్ళల్లో పాదాల వేళ్ళు ఇట్లా కొంగరిపోతా ఉంటాయి, చేతుల వేళ్ళు కొంగరిపోతా ఉంటాయి. వీటి వల్ల కూడా నొప్పి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంది చెప్తారు పొద్దున లేవంగానే కాళ్ళు వేళ్ళు వంకరపోయి మాకు నొప్పి వస్తా ఉంది అని. ఇదే కాకుండా బ్రెయిన్ లో ఈ డోపమిన్ ఇవన్నీ తగ్గడం వల్ల కూడా నొప్పి తట్టుకునే తత్వం అనేది చాలా తక్కువ. సో బ్రెయిన్ లో మనకి చిన్న చిన్న బాడీలో వచ్చిన మార్పులు కూడా మెదడు బాగా నొప్పిగా ఫీల్ అవుతుంది అనమాట. దీని వల్ల ఏమవుతుందంటే ఈ నొప్పి వల్ల నిద్ర సరిగ్గా ఉండదు, ఆకలి సరిగ్గా ఉండదు, డిప్రెషన్ వస్తుంది. దీని వల్ల పార్కిన్సన్స్ యొక్క లక్షణాలు ఇంకొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. చాలాసార్లు పేషెంట్లు వచ్చినప్పుడు ఈ నొప్పి గురించి చెప్పరు, ఎందుకంటే దీనికి పార్కిన్సన్స్ వ్యాధికి సంబంధం లేదు అనుకుంటారు. కాకపోతే పార్కిన్సన్స్ లో నొప్పి అనేది కూడా ఒక నాన్ మోటార్ సిమ్టమ్ అంటాం. సో దానికి కూడా మనం ట్రీట్మెంట్ అడ్జస్ట్ చేస్తేనే మనకి రిజల్ట్స్ బాగుంటాయి. సో మీకు పార్కిన్సన్స్ ఉంది, ఎక్కడైనా బాడీలో నొప్పిగా ఉంది అంటే మాత్రం తప్పకుండా మీ డాక్టర్కి మీరు ఇన్ఫార్మ్ చేయాలి.